హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు TechBeast ఛానల్. చూడండి, మనం ఫోటోషాప్లో ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం నేను ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేసి ఇమేజ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. పెన్ టూల్ వచ్చేసి పెన్ టూల్, ఫ్రీ ఫామ్ పెన్ టూల్, యాడ్ యాంకర్ పెన్ టూల్, డిలీట్ యాంకర్ పెన్ టూల్, కన్వర్ట్ పాయింట్ టూల్. వీటి వల్ల యూజ్ అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఫ్రీ ఫామ్ పెన్ టూల్ అంటే యూజ్ అనేది తెలుసుకుందాం. నేను ఫ్రీ ఫామ్ పెన్ టూల్ ఆల్రెడీ తీసుకున్నా. ఇమేజ్ జూమ్ అవుట్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇమేజ్ జూమ్ అవుట్ చేసి మనం ఇలా డ్రా చేస్తే మన వర్క్ అనేది నీట్గా రాదన్నమాట. ఫ్రీ ఫామ్ పెన్ టూల్తో ఇలా వర్క్ నీట్గా రాదు. దానికోసం మనం అయితే పెన్ టూల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. పెన్ టూల్ తీసుకొని జూమ్ ఇన్ అయితే వేసుకుంటున్నా ఇమేజ్ని. ఇలా మీరు ఎంత జూమ్ ఇన్ చేసుకొని వర్క్ చేస్తే మన ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది అంత నీట్గా అయితే కట్ అవ్వడం జరుగుతుంది. నేనైతే జూమ్ ఇన్ చేసుకుంటున్నా, వెయిట్ చేయండి. ఇలా జూమ్ ఇన్ చేసుకొని ఒక పాయింట్ అయితే తీసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ తీసుకొని ఇక్కడ మీరు ఇక్కడ బెండ్ కావాలి కదా మనకి. ఇప్పుడు బెండ్ అవ్వాలంటే ఫస్ట్ మీరైతే మన మౌస్ లెఫ్ట్ క్లిక్ ఏదైతే ఉందో ఫస్ట్ అయితే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసి వదలొద్దు అనమాట. వెయిట్ చేయండి. ఇలా క్లిక్ చేసి మనం లెఫ్ట్ క్లిక్ని ఎలా అంటే ఎలా డ్రా చేసుకోవాలి. మనకి ఎటు మూవ్ అవ్వాలో అటు మూవ్ చేసుకోవచ్చు అనమాట. మనం వదిలినామనుకో అది అక్కడ నుంచే స్టాప్ అయిపోతుంది. వదలకుండా మనకి ఎలా కావాలో అక్కడ మూవ్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని ఇక్కడ పాయింట్ల మీద క్లిక్ చేస్తే అక్కడికి పాయింట్లు డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్లు మనం మీద తీసుకోవాలి కదా. చూడవచ్చు మీరు. ఇలా తీసుకొని లెఫ్ట్ క్లిక్ని వదలొద్దు, అలా డ్రాగ్ చేసి ఇక్కడ ఆల్ట్ పట్టుకొని అక్కడ క్లిక్ చేయాలి. ఇది ఈజీ. ఒక్కసారి 2 సార్లు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా ఉంటుంది. చూడవచ్చు మీరు. నేను మళ్ళీ ఆల్ట్ తీసుకున్నా, అక్కడ పాయింట్ల మీద క్లిక్ చేసిన అక్కడికి పాయింట్లు డిలీట్ అయిపోతుంది. ఇలా అయితే తీసుకొచ్చు అన్నట్టు. ఇక్కడ చూడవచ్చు మీరు. మళ్ళీ ఆల్ట్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తున్నా. మ్యాక్సిమం మనము అన్ని ఫోటోషాప్స్ అందరూ చేసే వర్క్ అంటే పెన్ టూల్తోనే చేస్తారన్నమాట. ఇలా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కింద ఇంకా పెన్ టూల్స్ ఉన్నాయి కదా, డిలీట్ యాంకర్ పెన్ టూల్, యాడ్ యాంకర్ పెన్ టూల్, వాటి వల్ల యూజ్ అయిందో మనం తెలుసుకుందాం. నేనైతే బ్యాక్ వస్తున్నా. ఫస్ట్ అయితే మనం నెక్స్ట్ యాడ్ యాంకర్ పెన్ టూల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక్కడ మధ్యలో మనకు బెండ్ అయింది కదా, బేసిక్గా గ్యాప్ అయితే వచ్చింది. అక్కడ క్లిక్ చేస్తున్నాను నేను. గ్యాప్ వచ్చిన దగ్గర క్లిక్ చేసి మనం ఇలా లోపలికి అయితే తీసుకోవచ్చు అనమాట, యాడ్ చేసుకోవచ్చు. మనం పాయింట్ లేని దగ్గర ఇలా పాయింట్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. పాయింట్ ఉన్న దగ్గర పాయింట్తో మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. పాయింట్ లేని దగ్గర యాడ్ చేసుకోవచ్చు, ఉన్న దాని దగ్గర దాన్ని క్లిక్ చేసి మూవ్ చేసుకోవచ్చు. అర్థమైతే అనుకుంటున్నా. నెక్స్ట్ మనకు కన్వర్ట్ డిలీట్ యాంకర్ పెన్ టూల్ అంటే ఏంటంటే మనకి ఏవైతే యాంకర్ పాయింట్ టూల్స్ ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆ పాయింట్ టూల్స్ మనం డిలీట్ చేయొచ్చు. ఇలా మనకి ఏ పాయింట్ టూల్ కావాలంటే ఆ పాయింట్ నుంచి మనం డిలీట్ చేసుకోవచ్చు. ఈ ప్రాక్టీస్ చేస్తే మాత్రం సింపుల్గా అయితే వస్తుంది. కొద్దిగా అయితే ప్రాక్టీస్ చేయాలి దీని మీద. ప్రాక్టీస్ చేస్తే ఇది కనుక వచ్చిందంటే ఇంతకంటే బెస్ట్ ఎడిటింగ్. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఇంకా ఏదైతే ఉండదు అనమాట. ఇక్కడ కన్వర్ట్ పాయింట్లు ఏంటంటే మనము ఏదైతే మీకు యూజ్ అవుతుంది కన్వర్ట్ చేసుకొచ్చినట్టు. మనకి ఇప్పుడైతే యూజ్ కాకపోవచ్చు, ఇక్కడ పర్ఫెక్ట్ ఇమేజ్ ఇక్కడైతే యూజ్ కాదు. వేరే ఇమేజ్ దగ్గర అయితే మీకు ఈ కన్వర్ట్ పాయింట్ అనేది యూజ్ అవుతుంది. ఇలా అయితే మనం పాయింట్ల మీద కన్వర్ట్ చేసుకోవచ్చు. అటు ఇటు అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా అయితే మనం బ్యాక్గ్రౌండ్ అయితే ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే నీట్గా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒకసారి కట్ చేసి అయితే చూపిస్తాను వీడియో పాస్వర్డ్లో పెట్టి. ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం మ్యాక్సిమం ఫోటోషాప్లో వర్క్స్ అన్నీ ఈ పెన్ టూల్తోనే చేస్తారు. ఎందుకంటే ఇది వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకు పీసీ వాడేవారు ఎవరైనా ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇమేజెస్ నీట్గా ఇలా కట్ చేసుకోవచ్చు. మీ తమిళ కోసం కానీ ఇంకా దేనికైనా సరే నీట్గా అయితే ఇమేజెస్ మనం కట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. పెన్ టూల్కి మించిన టూల్ అయితే ఏది ఉండదు. మామూలుగా మీకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, మ్యాజిక్ బ్యాక్గ్రౌండ్, మ్యాజిక్ ఎరేజర్, వాటిని అయితే తీసుకొని వాడుకోవచ్చు. బట్ ఇలా మిక్స్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు అయితే పెన్ టూల్ని మించిన టూల్ ఫోటోషాప్లో ఇంకా మనకు లేదు. ఇలా అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది నీట్గా. నేనైతే వీడియో చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన, ఎందుకంటే చాలా టైం అవుతుంది కాబట్టి. ఇలా అయితే తీసుకొని మనకు స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎండింగ్ పాయింట్ని ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కలిపేసిన తర్వాత నేను జూమ్ అవుట్ చేసిన ఇమేజ్. వెయిట్ చేయండి. కంట్రోల్ పట్టుకొని మీరు ఎంటర్ ప్రెస్ చేయండి కీబోర్డ్లో. కంట్రోల్ ప్లస్ ఎంటర్ అయితే క్లిక్ చేస్తే మీకు ఇలా బ్లింకింగ్ సెలెక్షన్ అయితే రావడం జరుగుతుంది. విండోలోకి వెళ్ళి నేను లేయర్ ప్యాడ్ తీసుకుంటాను, మీరు చూడవచ్చు. ఇక్కడ మనం కంట్రోల్ జే అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా బ్లింకింగ్ సెలెక్షన్ వచ్చిన తర్వాత. ఎందుకంటే మనకి ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్లో మనం వేరే కలర్ అయితే మాకు చూపిస్తాను నీకు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంత నీట్గా ఇమేజ్ అనేది కట్ అయిందో. ఇంకా నేను చాలా ఫాస్ట్గా అయితే వర్క్ చేయడం జరిగింది. ఎంత స్లోగా వేస్తే అంత నీట్గా అనేది మనకు ఈ పెన్ టూల్తో వర్క్ రావడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం పెన్ టూలే యూజ్ చేయడానికి అయితే మీరు ప్రిఫర్ చేయండి.
సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.